మన టీమిండియా వరల్డ్ కప్ స్క్వాడ్ వచ్చేసి రోజు రోజుకి స్ట్రాంగ్ అవుతుందని చెప్పాలి. అంటే మన టీమిండియాలో బ్యాకప్‌గా ఉన్న ప్లేయర్స్ కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉన్నారు. 2 వీక్స్ బ్యాక్ వచ్చేసి తిలక్ వర్మకి ఇంజ్యూరీ అయింది. సో, తిలక్ వర్మకి ఇంజ్యూరీ అవ్వడంతో అతని ప్లేస్‌లో ఇషాన్ కిషన్ వచ్చాడు. తిలక్ వర్మ ప్లేస్‌లో వచ్చి తిలక్ వర్మ ఏ రేంజ్‌లో ఆడతాడో అదే రేంజ్‌లో ఆడుతున్నాడు. నిన్న టీమిండియాకి ఇంకా న్యూజిలాండ్‌కి సెకండ్ టీ20 అయింది. నిన్న మ్యాచ్‌లో మన ఓపెనర్స్ వచ్చేసి చాలా తొందరగా ఔట్ అయిపోయారు. గత కొన్ని రోజుల నుంచి మంచి ఫామ్‌లో ఉన్న అభిషేక్ శర్మ కూడా తొందరగా ఔట్ అయిపోయాడు. అభిషేక్ శర్మ ఇంకా సంజు శాంసన్ వీళ్ళిద్దరూ తొందరగా ఔట్ అయిపోయారు. ఇక్కడైతే సంజు శాంసన్ వచ్చేసి తనకిచ్చిన ఛాన్స్‌ని యూజ్ చేసుకోవట్లేదు. ఒకవేళ సంజు శాంసన్ వచ్చేసి మిగతా మ్యాచెస్‌లో ఫెయిల్ అయితే అప్పుడు వరల్డ్ కప్ ప్లేయింగ్ లెవెల్‌లో చోటు దొరకడానికి కష్టమవుతుంది. సో, ఇక్కడైతే సంజు శాంసన్ వచ్చేసి మిగతా మ్యాచుల్లో ఇంప్రూవ్ చేసుకోవాలి. సో, నిన్నటి మ్యాచ్‌లో తొందరగా 2 వికెట్లు పడిపోవడంతో టీమిండియా అయితే ఓడిపోతుందనుకున్నారు. అసలుకే న్యూజిలాండ్ టీమ్ వచ్చేసి 200+ టార్గెట్‌ని ఇచ్చింది. నిన్నటి మ్యాచ్‌లో న్యూజిలాండ్ వచ్చేసి 208 పరుగుల్ని కొట్టింది. సో, టీమిండియాకి అయితే 2 వికెట్లు తొందరగా పడిపోయాయి. ఈ టైంలో ఇషాన్ కిషన్ వచ్చాడు. జనరల్‌గా ఇలాంటి సిట్యుయేషన్స్‌లో బ్యాట్స్‌మెన్ వచ్చేసి ప్రెషర్‌లో ఉంటాడు. ఇలాంటి ప్రెషర్ సిట్యుయేషన్స్‌లో కొంతమంది బ్యాట్స్‌మెన్ అయితే 40 బాల్స్ ఆడి 50 కొడతారు. కానీ ఇషాన్ కిషన్ మాత్రం అలాంటి ప్రెషర్ ఏమీ తీసుకోలేదు. చాలా కూల్‌గా ఆడాడు. కేవలం 22 బాల్స్‌లోనే 50 రన్స్ కొట్టాడు. నిన్నటి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ వచ్చేసి తన సెల్ఫ్ మైల్‌స్టోన్ కోసం ఆడలేదు. తన రికార్డుల కోసం ఆడలేదు. తన టీం కోసం ఆడాడు. ఒక సెల్ఫ్‌లెస్ క్రికెటర్ ఎలా ఆడతాడో అలానే ఆడాడు. అదేంటంటే ఇషాన్ కిషన్ ఒకప్పుడు ముంబై ఇండియన్స్‌కి ఆడేవాడు. తను ముంబై ఇండియన్స్‌లో ఉన్నప్పుడు తన పార్ట్నర్‌గా రోహిత్ శర్మ ఉండేవాడు. రోహిత్ శర్మ కూడా సెల్ఫ్‌లెస్ క్రికెటర్. అందుకేనేమో రోహిత్ శర్మని చూసి నేర్చుకున్నాడనుకుంటా. తను తలుచుకుంటే ఈజీగా 100 రన్స్‌ని కొట్టొచ్చు. కానీ ఇషాన్ కిషన్ మాత్రం టీమిండియా తొందరగా గెలవాలని ఆడాడు. ఎలా అయినా టార్గెట్‌ని తొందరగా ఫినిష్ చేయాలని ఆడాడు. అంత ప్రెషర్ సిట్యుయేషన్‌లో 22 బాల్స్‌లో 50 రన్స్ కొట్టాడంటే గ్రేట్ అని చెప్పొచ్చు. అయితే ఈ మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ వికెట్ పడిపోయాక అంత పెద్ద టార్గెట్‌ని ఫినిష్ చేసింది సూర్యకుమార్ యాదవ్. అదేంటంటే సూర్యకుమార్ యాదవ్‌కి లాస్ట్ 20 మ్యాచెస్‌లో ఒక 50 కూడా లేదు. సో, నిన్నటి మ్యాచ్‌లో అయితే సూర్యకుమార్ యాదవ్ వచ్చేసి కమ్‌బ్యాక్ ఇచ్చాడు. నిన్నటి మ్యాచ్‌లో ఫోక్స్ అని ఒక బౌలర్ ఉన్నాడు. ఆ బౌలర్‌నైతే చితక్కొట్టేశాడు. తన ఓవర్‌లో ఏకంగా 25+ రన్స్ కొట్టాడు. చెప్పాలంటే నిన్నటి మ్యాచ్‌లో ఇషాన్ కిషన్ కంటే సూర్యకుమార్ యాదవే చాలా బాగా ఆడాడు. సూర్యకుమార్ యాదవ్ వచ్చేసి 37 బాల్స్‌లో 82 రన్స్ కొట్టాడు. అంటే ఇషాన్ కిషన్ కన్నా 6 రన్స్ ఎక్కువ కొట్టాడు. కానీ అయినా కూడా మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ వచ్చేసి ఇషాన్ కిషన్‌కి ఇచ్చారు. సూర్యకుమార్ యాదవ్ కాకుండా ఇషాన్ కిషన్‌కి ఇచ్చారు. ఎందుకు ఇచ్చారో కూడా అర్థం కావట్లేదు. ఒకవేళ మీకు తెలిస్తే మాత్రం కామెంట్ చేయండి. అలాగే శివన్ దుబే కూడా తక్కువేం ఆడలేదు. శివన్ దుబే వచ్చేసి 18 బాల్స్‌లో 36 రన్స్ కొట్టాడు. శివన్ దుబే వచ్చేసి 3 సిక్స్‌లు కొడితే అందులో ఒక 6 వచ్చేసి 100 మీటర్లు పోయింది. ఆ 100 మీటర్ల 6ని చూసి స్టేడియంలో ఉండే ప్రతి ఒక్కరు షాక్ అయిపోయారు. ఇంకా న్యూజిలాండ్ బౌలర్స్ విషయం వరకొచ్చేస్తే ప్రతి ఒక్కరు చాలా చెండాలంగా ఏశారు. సోదీ ఒక్కడే చెప్పుకోదగ్గ బౌలింగ్ ఏశాడు. ఇంకా ఇండియన్ బౌలర్స్‌లో వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, ఇంకా శివన్ దుబే వీళ్ళు ముగ్గురు చాలా బాగా బౌలింగ్ ఏశారు. నిన్న న్యూజిలాండ్ టీం వచ్చేసి 200 రన్స్ కొట్టిందంటే మిచెల్ శాంట్నర్ ఇంకా రచిన్ రవీంద్ర వీళ్ళిద్దరు కొట్టడం వల్లే అక్కడి వరకు వెళ్ళింది. సో, ఇక్కడైతే ఇండియన్ టీం వచ్చేసి తిలక్ వర్మ లేకపోయినా కూడా చాలా స్ట్రాంగ్‌గా ఉందని చెప్పాలి. ఒకవేళ రేపు తిలక్ వర్మ టీంలోకొస్తే అప్పుడు టీంలో ఇషాన్ కిషన్ కానీ, ఇంకా సంజు శాంసన్ కానీ వీళ్ళిద్దరిలో ఒకరు మాత్రమే ఉంటారు. అయితే వీడియో చూస్తున్నారు కదా! మీరు చెప్పండి. ఇషాన్ కిషనా? లేకపోతే సంజు శాంసనా? వీళ్ళ ఇద్దరిలో ఎవరైతే బెస్ట్ అని. సో, ఇది మ్యాటర్. చూసారు కదా వీడియో. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.